రతీపురం అనే ఊరిలో రాత్రి అయ్యిందంటే చాలు ఊరిలోని ప్రజలందరూ ఇళ్లల్లో నుండి బయటకి రాకుండా ఎవరిళ్లల్లో వాళ్ళు తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అందుకు కారణం ఒక ముసలి దెయ్యం ఆకలి ఆకలి అంటూ కేకలు పెడుతూ తిరుగుతూ ఉంటుంది. ఆ ముసలి దెయ్యం శాపం వలన కొడుకులు పుట్టిన ఇంట్లో, అలాగే కొత్తగా పెళ్ళై కోడలు అడుగుపెట్టిన ఇంటికి శాపం తగిలి ఏదో ఒక అపశకునం జరుగుతుంది. ఊరిలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి చాలా భయపడుతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ శాపం ఆ ఊరిని పట్టి పీడిస్తూ ఉంది. ఇక ఊరి పెద్ద చాలామంది మాంత్రికుల్ని పిలిచి ఎన్ని పూజలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. పోనీ ఆ ఊరి నుండి పెళ్లి చేసుకొని వేరే ఊరెళ్ళి బతుకుదామనుకున్నా శాపం మాత్రం వదలదు. ఇది ఇలా ఉండగా ఆ ఊరికే చెందిన సౌమ్య, రవిలు చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారు. ఇంకెన్నాళ్ళు మనం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ప్రేమించుకోవడం? అదేంటి రవి, కొత్తగా మాట్లాడుతున్నావు? మన ఊరికి పట్టిన శాపం గురించి తెలియనట్లు. ఎప్పుడో ఎవరికో జరిగింది అని అలాగే ఏమీ చేయకుండా ఉండిపోతామా? ఏదైతే అది అయ్యింది. రేపే మనం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రవి సౌమ్యను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. కొద్దిసేపటికే రవి రక్తం కక్కుకు చచ్చిపడి ఉన్నాడు. రవి వాళ్ళమ్మ ఏడుస్తూ, ముదనష్టపదానా, అన్నీ తెలిసి కూడా పెళ్లి చేసుకొని నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు కదే పాపిష్టిదానా. ఈ ఊరికి పట్టిన శాపం గురించి తెలిసి కూడా వాడిని పెళ్లి చేసుకొని వాడిని నాకు కాకుండా చేసావు కదా నా దురదృష్టపుదానా. అయ్యో అత్తయ్య, నేను ఈ పెళ్ళి వద్దనే చెప్పాను, కానీ రవినే వినలేదు అత్తయ్య. చాలే నోర్మి, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోవే దరిద్రపు కొట్టుదానా, వెళ్ళిపో అని సౌమ్యని ఇంటి నుండి గెంటేసింది. అదంతా చూస్తున్న ఊరి ప్రజలు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి, అయ్యా, మనం ఏంటి చేయలేమా? ఇలా చూస్తూ ఉండాల్సిందేనా అయ్యా? ఈ శాపం ఎందువల్ల వచ్చిందో దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో కనుక్కోకపోతే మన ఊరు వల్లకాడ అయ్యేలా ఉందయ్యా. మన ఊరు మగపిల్లలకు ఇంకెన్నాళ్ళుగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటాము? మీరేంటి అనుకోనంటే పక్క ఊరిలో భైరవపురం అనే ఊరిలో ముకాంబిక అనే ఒక పెద్ద సిద్ధుడు ఉన్నాడంట అయ్యా. ఆయన దెయ్యాలను పిలిచి మాట్లాడతాడంట. మన సమస్యకి ఆయనే ఒక పరిష్కారం చెబుతాడయ్యా. వెంటనే అతన్ని పిలిపిద్దాం. సరే, అలాగే ఆయనను మన ఊరికి రప్పిద్దాం. మరుసటి రోజు ముకాంబిక సిద్ధుని పిలిపించి ఊరికి ఉన్న శాపం గురించి చెప్పాడు ఊరి పెద్ద. ఆ రోజు రాత్రి పొలిమేరలో మంత్రాల ముగ్గు వేసి ముకాంబిక, ఓం బగి బగి ఆయిత్రయం ధిం కుం బగి బగి నియంత్రం, ఓం బగి బగి ఆయిత్రయం ధిం కుం బగి బగి నియంత్రం. ఈ ఊరిని పట్టి పీడిస్తున్న దయ్యమా, రా నా ముందుకి. అంజనం వేసి దెయ్యాన్ని రప్పించాడు ముకాంబిక తాత. వెంటనే ముసలి దెయ్యం ముకాంబిక తాత ముందుకు ప్రత్యక్షమయ్యింది. ఎవరు నువ్వు? ఎందుకు ఈ ఊరిని పట్టి పీడిస్తున్నావు? చెప్పు, లేదో నిన్ను అష్టదిగ్బంధనం చేసి నీ ఆత్మకి శాంతి లేకుండా చేస్తాను. చెప్తాను. నా పేరు కౌసల్య.
నా భర్త రామ్మూర్తి గారు ఈ ఊరి జమీందారు. నా భర్త చాలా మంచివాడు. ఈ ఊరి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. మాకు చాలా సంవత్సరాలకి ఒక బాబు పుట్టాడు. వాడిని చాలా గారాబంగా చూసుకునేవాళ్ళం. కొన్నాళ్లకు నా భర్త పాము కాటు వల్ల చనిపోయాడు. నా కొడుకే ప్రపంచంగా బతుకుతున్నాను. కొన్నాళ్లకు నా కొడుకు వీరభద్రం పక్క ఊరిలో కావేరి అనే ఒక పేదింటి పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఒక్కగానొక్క కొడుకు కదా, వాడి సంతోషమే నా సంతోషం అనుకున్నాను. కానీ నా కోడలికి డబ్బు పిచ్చి ఎక్కువ. నాపై లేనిపోనివి చెప్పి వాడు నన్ను అసహించుకునేలా చేసింది. నేను భోజనం చేస్తూ ఉంటే, తిను, ఇంట్లో ఎవ్వరు ఎటు పోయినా పర్లేదు, నువ్వు మాత్రం శుభ్రంగా తిను. అదేంటమ్మా కావేరి అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? నీ కొడుకు పొద్దుననంగా బయటికి వెళ్ళాడు, ఇంకా రానే లేదు. కంగారుగా నేనుంటే నువ్వు మాత్రం ఏం పట్టనట్టు మెక్కుతూ కూర్చున్నావు. ఏం ఒక్క పూట తినకపోతే చచ్చిపోతావా? లేవు అని కంచం ముందు నుండి లేపేసింది. రాను రాను చాలా దీనంగా చూసేది. మిగిలిపోయిన అన్నం పెట్టేది. నేను ఉన్న గదిని ఖాళీ చేయించి పక్కన ఉన్న పాకలోకి పంపించేది. పర్లేదులే, ఇక్కడి నుండైనా నా కొడుకుని చూసుకోవచ్చు కదా అనుకున్నాను. కొద్ది రోజులకి నా కొడుకుకి ఒక పాప పుట్టింది. నా మనవరాలితో ఆడుకోవడం కాదు కదా, కనీసం ముట్టుకొనిచ్చేది కూడా కాదు నా కోడలు. నా కొడుకు కూడా ఏమీ పట్టనట్టు వెళ్ళిపోయేవాడు. ఇక బాధలు భరించలేక నేను ఎవరి కోసం బతకాలి అని ఉరిపోసుకు చచ్చాను. కానీ నా కోడలు నా ఆరోగ్యం సరిగ్గా లేక చనిపోయానని ఊళ్ళో వాళ్ళందరికీ అబద్ధం చెప్పేది. ఊరి పొలిమేరలో నా భర్త సమాధి పక్కనే నన్ను పాతిపెట్టి సమాధి కట్టించారు. కానీ నా ఆత్మకి శాంతి లేదు. దెయ్యంలా మారి ఊరిలోనే తిరుగుతున్నా. కొడుకు కోడల మీద ఉండే కోపంతో ఏ ఇంట్లో కొత్త కోడలు అడుగు పెట్టినా నా ఆత్మఘోష వాళ్ళకి శాపంలా తగిలి ఏదో ఒక అనర్థం జరుగుతూ ఉంది. అమ్మా కౌసల్య, నువ్వు చాలా గొప్పదానివి. ఎంతో మానసిక ఆవేదనతో బలవంతంగా ఆత్మహత్య చేసుకోవడం వల్ల నువ్వు ఆత్మవై తిరుగుతూ ఉన్నావు. ఈ శాపం అనేది నీ ప్రమేయం లేకుండా జరిగింది. అందుకు కారణం నువ్వు మహా ఇల్లాలు కాబట్టి. కానీ ఈ శాపం పోవాలంటే నీ ఆత్మశాంతి కావాలి. చెప్పు, నీ కోరికేంటో నేను తీరుస్తాను. నా మనవరాల్ని తనవి తీరా చూసుకోవాలని ఉంది. నా కోడలు కనీసం నా మనవరాల్ని తాకనైనా తాకనివ్వలేదు అని కౌసల్య చెప్పగా ముకాంబిక తాత ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి కౌసల్య మనవరాల గురించి అడిగాడు. చాలా కాలం కిందటనే ఆ పిల్లకి పక్క ఊరిలో పెళ్లి చేసి అత్తారింటికి పంపారు అని ఊరి పెద్ద చెప్పాడు. వెంటనే కౌసల్యమ్మ మనవరాల్ని పార్వతీపురం రప్పించాడు ముకాంబికా తాత. ముకాంబికా తాత ఊరి పొలిమేరలో ఇద్దరి సమాధి దగ్గర మనవరాలు సుగుణ చేత పిండం పెట్టించి కర్మ చేయించాడు. కౌసల్యకి ఇష్టమైన తన మనవరాలు, నానమ్మ నువ్వెలా ఉంటావో నాకు అస్సలు తెలీదు. నువ్వెక్కడున్నా నీ ఆత్మకి శాంతి కలగాలి అని ఏడుస్తూ పలికింది. చాలు నాకిది చాలు. నా మనవరాల్ని చూసా, నా ఆత్మకి శాంతి కలిగింది. తల్లి, నువ్వు సంతోషంగా ఉండు. ఇక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి కౌసల్య ఆత్మ గాలిలో కలిసిపోయింది. ఊరి ప్రజలకు శాప విమోచనం కలిగింది. ఊరిలోని శాపం పోగొట్టినందుకు
ఊరి ప్రజలంతా మూకాంబిక తాతకి కృతజ్ఞతలు చెప్పారు.